నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారిస్ క్యూరిట్. ఈరోజు వచ్చేసి నేను స్నూకర్ గేమ్ ఎలా ఆడతారో, ఏ బాల్కి ఎన్ని పాయింట్స్, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అనేది నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్కోర్తో సహా ఫౌల్స్ అన్నీ మొత్తం ఈ గేమ్ ఎట్లా ఆడతారు ఏందనేది మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదనమాట. ఓకే చలో. ఇది వచ్చేసి పాకెట్ అనమాట, దీని పాకెట్ అంటారు. ఈ గేమ్లో వచ్చేసి మొత్తం 7 కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్కి వచ్చేసి 1 పాయింట్, ఎల్లోకి 2, గ్రీన్కు 3, బ్రౌన్కు 4, బ్లూకు 5, పింక్ 6, బ్లాక్ 7. ఫస్ట్ మనము బాల్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గేమ్ రూలు. ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. ఇప్పుడు నేను బాల్స్ని బ్రేక్ చేస్తాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు బాల్స్ బ్రేక్ చేసేసాం మనము. ఇప్పుడు నెక్స్ట్ ఆపోనెంట్ ఆడతాడు అనమాట. ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ తర్వాత ఆపోనెంట్ ఆడతాడు. ఇప్పుడు నేను రెడ్ బాల్ వేస్తున్నాను అనమాట. రెడ్ బాల్ వేసిన తర్వాత ఏదైనా కలర్ వేయాలి. ఏ కలర్ వేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ పాట్ చేస్తున్నాను చూడండి. రెడ్ బాల్ అయితే పాట్ చేశాను. ఇప్పుడు నేను వేరే కలర్ ఆడాలంటే నాకు ఏ ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నేను గ్రీన్ ఆడతాను అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ ఆడుతున్నాను, గ్రీన్ బాల్ మిస్ అయిందనమాట. సో నాకు -4 పాయింట్స్ అనమాట. ఈ షాట్ అయితే నేను మళ్ళీ ఆడి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అది బ్లాక్ టచ్ అయితే ఏంది మన పరిస్థితి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం చెప్పిన కలర్ తగలకుంటే -4 పాయింట్స్ అనమాట. మనం చెప్పిన కలర్ కాకుండా వేరే ఏ కలర్ అయినా ఇన్ కేస్ టచ్ అయితే, ఏ బాల్ టచ్ అయితే అన్ని పాయింట్స్. ఇప్పుడు నేను బ్లాక్ టచ్ చేసిన కాబట్టి ఇక్కడ బ్లాక్కి 7 పాయింట్స్ ఫౌల్ అనమాట. ఒకవేళ ఇప్పుడు మనం రెడ్ బాల్ ఆడేటప్పుడు క్యూ బాల్ అనేది పాకెట్లో పడితే -4 పాయింట్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ ఆడుతున్నాను, క్యూ బాల్ పడితే నాకు -7 పాయింట్స్. దీని పేరు వచ్చేసి రెస్ట్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనకు బాల్ ఏదైనా అందలేదనుకో ఇది పెట్టుకొని మనం ఆడాలి. అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఆడడానికి. నెక్స్ట్ దీని పేరు వచ్చేసి స్పైడర్ అనమాట. ఇన్ కేస్ ఇట్లా బాల్ మధ్యలో ఉంది, మనం ఆడలేము అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు ఇట్లా సపోర్ట్ కోసం. ఇప్పుడు క్యూ బాల్ చూడండి, నాకు అందనంత దూరంలో ఉంది. నేను రెస్ట్ పెట్టుకొని ట్రై చేశాను, అయినా అందలేదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్నూకర్లో ఏం చేస్తారంటే, ఎక్స్టెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది నేను తీసుకొని వచ్చినాను కదా, దాని పేరు ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ట్రై చేద్దాము, అందుతుందో లేదో ఇది పెట్టుకొని నేను ట్రై చేసినాను, అయినా కూడా నాకు లెంత్ సరిపోలేదు అనిపించింది. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక స్క్రూ లాగా ఉంటుంది అనమాట, దాన్ని ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం మనకు లెంత్ పెరుగుతుంది. సో ఎంతైతే మనకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని దాన్ని స్క్రూ టైట్ చేసుకొని ఆడుతున్నాను. చూద్దాం ఇప్పుడు మనకు లెంత్ సరిపోతుందో లేదో. లెంత్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో నేనైతే దీన్ని పాట్ చేయబోతున్నాను. సక్సెస్ఫుల్గా పాట్ చేశాను. ఇది వచ్చేసి స్కోర్ బోర్డ్ అనమాట. మన స్కోర్ అంతా ఇక్కడ వేసుకోవాలి, ఎన్ని కొట్టినాం ఏందనేసి. ఎన్ని కొడితే అన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ స్కోర్ 90 దాటితే మనం 20 దగ్గర పెట్టేసుకొని ఈ పాయింటర్ అనేది 0 దగ్గర పెట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.